వెల్కమ్ టు జనచరిత్ర న్యూస్. నేడు తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం పక్కన గల వారి విగ్రహానికి నల్లగొండ జెడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి గారితో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సిద్ధి కొరకు తాను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే అహర్నిశలు కృషి చేసినారని, వారు చూపిన మార్గం సిద్ధాంతాల వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, ఉద్యమ కాలంలో కేసీఆర్ కు వెన్నుదన్నుగా ఉండి తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ సంపూర్ణ సహకారాన్ని అందించారని కొనియాడారు. అలాంటి జయశంకర్ గారి పట్ల నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అవమానకరంగా ప్రవర్తిస్తుందని, నల్లగొండలోని వారి విగ్రహానికి అలంకరణ చేసి దండలు వేసే పరిస్థితి కూడా లేకపోయిందని వారు ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలకు తూట్లు పొడుస్తూ పాలన కొనసాగిస్తోందని, ఏ ఆశయ సాధన కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో ఆ ఆశయాలను ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ మాజీ చైర్మన్ గుండె వెంకటేశ్వర్లు, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సింగం రామ్మోహన్, అభిమన్యు, శ్రీనివాస్, కంచనపల్లి రవీందర్రావు, లోడంగి గోవర్ధన్, కొండూరు సత్యనారాయణ, జమాల్ కాద్రి, సిరిగిరి వెంకటరెడ్డి, ఐతగోని యాదయ్య, మారగోని గణేష్, దొడ్డి రమేష్, బాణావత్ దీప్ల, రత్నగిరి శ్రీనివాస్, గోపగోడి స్వాతి, రాజశేఖర్, సింగం లక్ష్మి, దండంపల్లి సత్తయ్య, భాషపాక హరికృష్ణ, కౌకూరు వీరాచారి, ఏ కన్నారావు, కందుల లక్ష్మయ్య, కంకనాల వెంకటరెడ్డి, వజ్జ శ్రీనివాస్, తంగెళ్లపల్లి రవీంద్రచారి, షాగటి రాములు తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ గురించి అహర్నిశలు తెలంగాణ వాదం మొత్తమే లేదు, తెలంగాణ అవకాశమే లేదు, వచ్చే అవకాశం లేదన్నప్పుడు కూడా ఆయన ప్రతి చిన్న సమూహం ఉన్న ఎక్కడికక్కడ జిల్లాలు, తెలంగాణ జిల్లాల్లో అప్పుడు ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఎవరు పిలిచినా ఎక్కడ పోయినా తెలంగాణ వాదం గురించి బతికించడానికి, తెలంగాణ గురించి, తెలంగాణకు జరిగిన అన్యాయాల గురించి వారు చెప్పుకుంటూ ఇవాళ తెలంగాణ వాదాన్ని బతికించినటువంటి ఒక మహనీయుడు, తెలంగాణ వాదానికి ఒక స్ఫూర్తిగా నిలబడ్డటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తి. అదేవిధంగా కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ మొదలుపెట్టే ముందు కూడా వారి సహకారంతో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద రాసినటువంటి అవన్నీ కూడా టీఆర్ఎస్ అనుకూలంగా వచ్చి కేసీఆర్ గారికి ఆ రోజు వారి వెన్నుదన్నుగా నిలబడి ఒక సిద్ధాంతకర్తగా ఇవాళ తెలంగాణకు తీసుకురావడంలో వారు, అదేవిధంగా ముఖ్యంగా కేసీఆర్ గారిని వారు వెన్నుతట్టి ముందుకు తీసుకొచ్చే విధంగా, ఎందుకంటే రాజకీయంగా ఇవాళ ఉన్నప్పటికీ కూడా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలన్నీ కూడా తీసుకొచ్చి ముందు పెట్టినటువంటి వ్యక్తి వారు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఉంటే ఎంతో సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే వారు కోరుకున్నటువంటి తెలంగాణ ఇవాళ గత 10 సంవత్సరాల్లో తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా తెలంగాణ ప్రజా సంఘాలన్నీ కూడా వారికి మూలాంకరణ చేసి పెద్ద ఎత్తున నివాళులు అర్పించాం. మరి ఈ సందర్భంగా అందరికీ కూడా నేను జయశంకర్ సారు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా జయశంకర్ సారు తన జీవితకాలం మొత్తం కూడా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తి. ఆయన 1952 విద్యార్థి దశ నుంచే దాదాపు ఆయన 2011లో చనిపోయారు. అప్పటి వరకు కూడా తెలంగాణ ఆర్తి అస్తిత్వము, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అయితే ఇక్కడ ఉన్న ప్రజలకు ఏ రకంగా న్యాయం జరుగుతుందని ఒక సైద్ధాంతిక పునాదిని తయారు చేసి మరి 2001లోనే కేసీఆర్ చేతికి అందించారు. మరి దాన్ని పునాదిగా చేసుకొని కేసీఆర్ గారు కూడా పెద్ద ఎత్తున మరి ప్రజా ఉద్యమాలను తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాకారమైన 10 సంవత్సరాల కాలంలో వారి ఆశయ సాధన కోసం అయితే ముందుకు సాగిందో, మరి ఆశయ సాధనకు ఇవాళ ముందుకు సాగి మరి అవి అమలు చేస్తున్న క్రమంలోనే గత 2.5 సంవత్సరాల క్రితం ఏదైతే కాంగ్రెస్ పార్టీ మరి అధికారంలోకి వచ్చింది, ఇవాళ వచ్చిన పార్టీ ఇవాళ తెలంగాణ ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయాలకు తూర్పు వెళ్చే పద్ధతిలో ముందుకు కొనసాగుతూ ఉన్నది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రము, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ముందుకు తీసుకుపోతూ ఉన్నది. ప్రజలందరూ కూడా గమనించాలి, ఇవాళ ఖచ్చితంగా ఏ ఆశయం కోసం, ఏ అస్తిత్వం కోసం అయితే జీవితకాలం మొత్తం జయశంకర్ సారు మరి పోరాడారో దాన్ని నిలబెట్టి 300 గజాల స్థలం ఇస్తామని చెప్పి ఇంకా రకరకాల ప్రలోభాలు పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమకారులను అందరినీ మర్చిపోయి ఈరోజు
ఏ రోజై మన జయశంకర్ సార్ అయితే ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కలలు కంటున్న తరుణంలో మన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు వారి ఆశయ దిశగా ప్రయాణిస్తున్నప్పుడు ఆ కార్యక్రమం చేపడుతున్నప్పటికీ దురదృష్టవశాత్తు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఏవైతే జయశంకర్ కళలు కన్నారో అవన్నీ నిర్వీర్యమవుతున్నాయి. దయచేసి మరొకసారి తెలియజేస్తున్నాం, కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటాం. అందరం కూడా పార్టిసిపేట్ చేయడం ముఖ్యంగా ప్రభుత్వం తెలంగాణ జాతిపితగా ఉన్నటువంటి తెలంగాణ విస్తృతి కోసం ఏదైతే పోరాటం చేసిండో జయశంకర్ గారి వారికి కనీసం ప్రభుత్వ అధికారికంగా ఈ కార్యక్రమం చేయకపోవడం చాలా శోచనీయం. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ చేసుకుంటున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమం చేయక నిర్లక్ష్యం వహిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం తెలంగాణకు రాష్ట్రం తెచ్చినటువంటి తెలంగాణ జాతిపిత అయినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి కార్యక్రమాన్ని అఫీషియల్ ప్రోగ్రామ్గా చేయాలని కనీసం కలెక్టర్ కానీ అధికారులు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందుకు మేము చింతిస్తూ తెలియజేస్తున్నాం. జై తెలంగాణ. టీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. జయశంకర్ సార్ దాదాపు 3 తరాల నాయకుడు, 3 తరాల ఉద్యమ నాయకుడు. 1952లో గైర్ముల్కి ఇడ్లీ సాంబార్ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ అనే ఉద్యమంలో ఇంటర్మీడియట్ విద్యార్థిగా పోరాడినటువంటి జయశంకర్ సార్ ఆనాడు ఎస్ఆర్సి ఫజల్ అలీ కమిషన్కు అవసరమైతే భిక్షమైన ఎత్తుకొని బతుకుతాం కానీ ఈ ఆంధ్రాలో పెత్తనం ముందు మేము బతకలేమని చెప్పి తెలంగాణను ఆంధ్రాలో విలీనం చేయడాన్ని తొలి దశలోనే వ్యతిరేకించి ఫజల్ అలీ కమిషన్కు రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్. అదేవిధంగా తొలి దశ పోరాటంలో 1969 ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఉరకలించిన వ్యక్తి అంటే ప్రొఫెసర్ జయశంకర్ సార్.